ఎరా ఏంటంటే వదిన గారికి పాలు ఇచ్చావా? లేదండి. పొద్దున్న లెగ్గానే అన్నయ్య గారు బిందుతో కాఫీ తాగుతారని తెలుసు కదా? తెలుసండి. మరి మబ్బు మొహం వేసుకుని చూస్తున్నావేంటి? ఎలా ఎవరా తగిలితే గుండు బొక్కడిపోతుంది నీ అబ్బా. గొడ్ల చావిడ అట్లేదురా మబ్బు నాయాలా ఇటు ఇటు రా నీ అబ్బా. ముసురు నాయాలని రేయ్ వెళ్ళరా. కుప్పలు బాగానే వేస్తున్నావు కానీ ఎప్పుడు వెళ్తారో కుళ్ళిపోయాక ఈ అబ్బా కొబ్బరికాయ పెట్టి కొట్టానుకో గుండు బొక్కడిపోతే ఎలా. రేపు పొద్దున కల్లా నువ్వు వలవలేదనుకో నిన్ను ఒలిచేస్తాను పీచు మొహం నాయాలా. ఏవే నాగమణి రావే. రాత్రి మీ ఆయనతో ఏ సినిమాకి వెళ్ళావేంటి? ఎంత వయ్యారంగా నడుస్తున్నావు? చెప్పవే. యాదో మొహమాట నువ్వు చెప్పు. పెళ్లి సినిమాకి వెళ్ళామయ్యా. పెళ్లి సినిమాకి వెళ్ళావా? ఏమే నాకు పెళ్లి కాదని నన్ను ఎగతాలు చేస్తున్నావా? నిజంగా పెళ్లి సినిమాకి వెళ్ళావా? అంతకన్నా దరిద్రమైన సినిమా నీకు ఇంకేం దొరకలేదంటే వెళ్ళి వదిన గారి వంటగదిలో సాయం చేయి. ఇంకా ఏంటే మోడ ముఖం వేసుకుని చూస్తున్నావు? యాదవ ఫేస్ కు మల్లెపూలు డెకరేషన్. నా కాబోయే మొగుణ్ణి నన్ను విడతీసి నన్ను ఒంటరిగా పడుకోబెట్టడమే కాక మంచి నిద్ర పాడు చేస్తావా? పెళ్లి సినిమాకి వెళ్ళిందంట. ఇంకే సినిమా దొరకలేదు దీనికి. తొక్కలోది. ఇప్పుడు చూడరా నీ అయ్యా నే చేస్తాను. నువ్వు అయిపోయావు రాయ్. ఏంట్రా శబ్దం? ఎవడ్రా అది? పట్టపగలే దేయాలు తిరుగుతున్నారు. నాతోనే పెట్టుకుంటావా? ఎంత అందంగా ఉన్నావే శ్వేత. ఇప్పుడు కానీ ఆ జయంత్ గారు చూసాడంటే టోటల్ గా ఫ్లాట్. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు ముడి పాలులుకు ఏమైందమ్మా? మూడు పువ్వులు ఆరు కాయలు కాయ, ముత్యమంతా పసుపు ముఖం. ఎందుకు వేసుకున్నావే ఈ బట్టలు? వేరే డ్రెస్ లేదు అందుకే వేసుకున్నా. ఏదో నీ డ్రెస్ వేసుకున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి ముసలి? నర్మయ్ చెప్పు, ఎవరిచ్చారా నీకు బట్టలు? ప్రెసిడెంట్. అబ్బా ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నావు నువ్వు? అసలు ఎవరు కట్టుకోమన్నా నిన్ను? మీ ఆవిడ. నువ్వే కట్టుకోమన్నావా? ఇదిగో అమ్మాయి నేను ఎప్పుడు కట్టుకోమన్నాను? మీరు కూడా చెప్పలేదా? అయితే నేనే కట్టుకున్నాను. ఏ నీది నోరా తాటుమట్ట. నిమిషానికి 100 అబద్ధాలు ఆడతావా? 100 ఎక్కడా? 3ఏగా. ఏ ప్రెసిడెంట్? అవును 3ఏగా. నర్మయ్ ముందా బట్టలు ఇప్పమను. ఇంకొక నిమిషం దాని ఒంటి మీద ఆ బట్టలు చూశాను నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మ తల్లి నీకు దండం పెడతా గానీ ఆ గుడ్లు ఇప్పేసి వేరే కట్టుకో. నేను కట్టుకోను. అదేం చేస్తుందో చూస్తాను. ఏది నువ్వు చూసేది కొత్తిమీర కట్ట తీసుకెళ్ళి మార్చవే. నువ్వు రా తల్లి నా బట్టలు ఇస్తాను. నీ బట్టలు నాకొద్దు. ఎరా బొండం నీ బట్టలు తీసుకురా, ఇక్కడే వేసుకుంటాను. ఎవరేం చేస్తారో చూస్తాను. అది కాదు, ఫ్రెష్ వేసుకొని ఆడతాను. ఎవరేం పీక్కుంటారో పీక్కోమని. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు.